నెల్లూరు జిల్లా కావలి ప్రభుత్వ హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పేషెంట్ అటెండర్ హాస్పిటల్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. దాడిలో ఎంఎన్ఓ ఉద్యోగి మధు తలకు తీవ్ర గాయాలయ్యాయి. హాస్పిటల్ మహిళా సిబ్బంది డాక్టర్లపై దుర్భాషలాడాడు. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ హాస్పిటల్ సిబ్బంది విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, నెల్లూరు జిల్లా కావలి ప్రభుత్వ హాస్పిటల్ కి సంబంధించి కూడా కావలికి సంబంధించిన ఓ వ్యక్తి ఓ మహిళను ట్రీట్మెంట్ అనంతరం కూడా కావలి ప్రభుత్వ హాస్పిటల్ కి అయితే నిన్న సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా కావలి ప్రభుత్వ హాస్పిటల్లో ఆమెకి ఆరోగ్యం సరిలేదని కూడా ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. ట్రీట్మెంట్ మొదలుపెట్టిన అనంతరం ఆమెకి ఫిట్స్ అయితే వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఫిట్స్ రావడంతో పాటు కూడా అక్కడ ఎవరైతే కావలి వైద్యశాలలో పనిచేస్తున్నారో ఆ డాక్టర్లతో పాటు కూడా ఆ సిబ్బంది కూడా నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్కి అయితే రెఫర్ చేసిన పరిస్థితి అయితే ఉంది. రెఫర్ చేసిన అనంతరం హాస్పిటల్లో నుండి బయట వచ్చే క్రమంలో అంటే బయట 108 ఎక్కించాల్సిన క్రమంలో కూడా హాస్పిటల్లోనే ఆ పేషెంట్ కి సెలైన్ అయితే పెట్టిన పరిస్థితి అయితే ఉంది. సెలైన్ పెట్టి ఆమెని తీసుకొస్తున్న నేపథ్యంలో ఆ సెలైన్ అయితే ఒక్కసారిగా ఊడిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఆ సెలైన్ ఊడిపోవడంతో పాటు అక్కడ ఆ పేషెంట్ తో కూడా వస్తున్న హాస్పిటల్ సిబ్బంది అదే విధంగా ఆ పేషెంట్ కు సంబంధించిన బంధువు ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. అయితే అక్కడ పనిచేస్తున్న వ్యక్తి ఆ పేషెంట్ సంబంధించిన వ్యక్తిని సెలైన్ ఊడిపోతుంటే మీరేం చేస్తున్నారని ప్రశ్నించాడు. నాకేం సంబంధం అండి, మీరు ట్రీట్మెంట్ చేసేటప్పుడు మీరే చేయాలి కదని హాస్పిటల్ సిబ్బంది అయితే చెప్పిన పరిస్థితి అయితే అనంతరం హాస్పిటల్లో పనిచేస్తున్న సిబ్బంది ఎవరైతే పేషెంట్ కి సంబంధించి బంధువు ఉన్నాడో అతనిపై చేయి చేసుకున్న అనంతరం అక్కడ పెద్ద వివాదం నెలకొంది. వాళ్ళిద్దరి మధ్య వివాదం నెలకొన్న అనంతరం కూడా హాస్పిటల్ సిబ్బంది ఎవరైతే పేషెంట్ కు సంబంధించిన బంధువు ఉన్నాడో ఆ బంధువుపై దాడికి దిగిన ఆ నేపథ్యంలో కూడా అతను తప్పించుకునేందుకు అక్కడ ఒక రాయి ఉంటే ఆ రాయి తీసి కూడా విసిరేసిన పరిస్థితి అయింది. విసిరేయడంతో పాటు హాస్పిటల్లో పనిచేస్తున్న మధు అనే వ్యక్తికి అయితే ఆ రాయి తగిలింది. రాయి తగలడం కూడా గాయమైన అనంతరం అదే ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసిన పరిస్థితి ఉంది. తలకి కూడా 5 కుట్లేసినట్టు కూడా ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది అయితే చెప్తున్నారు. అయితే ఇక్కడ హాస్పిటల్ సిబ్బందికి అదే విధంగా అక్కడ ఎవరైతే జాయిన్ అయ్యారో ఆ పేషెంట్ కి సంబంధించి మధ్య వివాదంలో ఖచ్చితంగా హాస్పిటల్లో పనిచేసే సిబ్బందే ప్రవర్తించడంతో పాటే హాస్పిటల్లో పేషెంట్ కు సంబంధించిన అనూక్ అనే వ్యక్తి రివర్స్ అయ్యాడని కూడా అక్కడ చుట్టుపక్కల రోగులు అయితే చెప్తున్న పరిస్థితి దాదాపుగా నెల్లూరు జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.